భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 6/11/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్ష బహుళ పాడ్యమి గురువారం పాడ్యమి సాయంత్రం 4:51 భరణి నక్షత్రం ఉదయం 8:40 వరకు వర్జన్ రాత్రి 7:49 నుండి 9:18 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:22 నుండి 3:07 వరకు సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 5:24 అమృత గడి తెల్లవారుజాము 4:44 నుండి 5:43 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం సాయంత్రం 5 గంటల నుండి 5:40 వరకు శుభకాలం ఈరోజు మితిపాత్రం ఉదయం 9:54 కౌలవం సాయంత్రం 4:51 తైతులకరణం తెల్లవారుజాము 3:40 వరకు విశాఖ కార్తీ ప్రారంభం ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి అలంకార వస్త్రాల కొనుగోలు విందు వినోదాలు అధిక ప్రయాణాలు ఉండే అవకాశం ఇష్టదేవత స్మరణ సరిపోతుంది. వృషభ రాశి వారి బంధుమిత్రుల యొక్క సంగమము ధనవ్యయ సూచనలు కానీ దేవాలయ దర్శనాలతో ధైర్యంతో దైవబలంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మహాలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామి ఆలయ దర్శనం కార్తీక దామోదర దీపార్చన దీపదానము చేయడం వల్ల పురాణ శ్రవణం వల్ల మేలు కలుగుతుంది. మిథున రాశి వారి వృత్తి వ్యాపారాల్లో అధిక లాభాలు దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కుటుంబానందం మీరు ఏదైనా శాలిగ్రామ దానం కానీ దీపదానం కానీ వస్త్రదానం కానీ స్వయంపాక దానం కానీ చేయండి. దేవాలయంలో దర్శించండి, దేవాలయంలో సేవ చేయండి, దానివల్ల కూడా మేలు కలుగుతుంది. కర్కాటక రాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులు తథ్యం ఉద్యోగస్తులకి అయితే బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల కొంచెం ఆనందంగానే ఉంటారు. ఇంకా అనుకూలంగా లక్ష్మీ నారసింహ కరావలంబ స్తోత్ర పారాయణ ఆకాశదీప దర్శనము దీపదానం వల్ల మేలు కలుగుతుంది. సింహరాశి వారి విలువైన వస్త్ర లాభాలు బహుమతులు అందుకునే అవకాశం స్థాయి పెరిగే అవకాశం ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది. కన్యారాశి వారికి ఈర్ష అసూయ గుణాల వల్ల ఇబ్బందులు కోపతాపాలు మాట పట్టింపులు ఉన్నాయి. హనుమత్ దర్శనము ఆంజనేయ సుందరాకాండ పారాయణ హనుమత్ సింధూరం ధరించడం మేలు కలుగుతుంది. తులారాశి వారికి ఉద్యోగాల్లో బాగుంటుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులకు రాణిస్తారు. వ్యాపార రంగంలో కూడా అనుకూలంగానే ఉంటుంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు శివాలయ దర్శనం రుద్రాభిషేకం మీకు మేలు చేస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రయత్న కార్యలాభాలు ఉద్యోగస్తులకి విద్యార్థులకి కూడా విజయం కలిగే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం వెంకటేశ్వర ఆలయ దర్శనం వెంకటేశ్వర ఆలయంలో పిండి దీపారాధన తిలపిష్ట నివేదన కూడా మేలు చేస్తుంది. మీకు ధనుసు రాశి వారి సంతోషకరమైన వార్తలు వినుట విదేశీ ప్రయాణ అవకాశాలు శుభవార్త శ్రవణం కూడా ఉంది. కార్తీక పురాణ శ్రవణం చేయండి లేదా చదవండి. కార్తీక మాసంలో చెప్పే ధర్మాలు పాటించి దాన ధర్మాలు చేయడం వల్ల మేలు కలుగుతుంది. మకర రాశి వారికి న్యాయపరమైన విషయాల్లో సమస్యలు ఉండే అవకాశాలు వివాదాలకి దూరంగా ఉంటే అన్ని విధాలుగా మీకు అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణతో స్వామికి తులసార్చన చేయించండి. స్వామికి విశేషమైన భోగాన్ని నివేదన చేసి భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టండి. వీలైతే దేవాలయంలో సేవా కార్యక్రమం చేయడం అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారికి వ్యసనాలకు దూరంగా ఉండాలి. లేదా గౌరవభంగం స్నేహితుల వల్ల కూడా ఇబ్బందులు ధన నష్టం కూడా ఉండే అవకాశం ఉంది. మీరు శివాలయంలో రుద్రాభిషేకం పంచామృతాలతోటి అభిషేక జలాన్ని జల్లించుకోవడం కార్తీక పురాణ శ్రవణం చేయడం అలాగే వీలైతే అన్నదానం కానీ స్వయంపాక దానం కానీ చేయడం వల్ల మేలు కలుగుతుంది. మీనరాశి వారికి అధిక ఖర్చులకు ఆదాయానికి మించిన అధిక ఖర్చులు ఉండే అవకాశాలు రాని బాకీలు బట్టి సాయంకాలానికి వసూలయ్యే అవకాశం ఉంది. పనులు బట్టి కొంచెం జాప్యం జరిగే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈరోజు గురుచరిత్ర పారాయణ హనుమత్ సుందరాకాండ పారాయణ గురువుల యొక్క ఆశీస్సులు కార్తీక పురాణ శ్రవణము కూడా మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది.